దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ప్రియమైన వారలారా, ఎఫెసీ సంఘమును ప్రశంసించిన ప్రభువు వారిలో ఉన్న లోపమేమిటో ఎత్తి చూపి వారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. మనము ఎక్కడికైనా సాధారణంగా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కాషన్ బోర్డ్ అంటే హెచ్చరికలు కనిపిస్తాయి. గో స్లో అని, లేదా ప్రమాదం జరిగే స్థలము అని అలా. అప్పుడు ఆ హెచ్చరికను బట్టి మనలను మనము నియంత్రించుకోవాలి. అంటే స్పీడ్గా వెళ్తున్న మనము స్లో అవుతాము. అలా కాకుండా దానిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ హెచ్చరిక బోర్డు నిన్ను నన్ను హెచ్చరిస్తుంది తప్ప నీవు వినకుండా వెళ్ళిపోతుంటే అది వచ్చి మనకు అడ్డంగా మాత్రం నిలబడదు. ఆ రీతిగా ప్రభువు ఎఫెసీ సంఘము ద్వారా మనకొక హెచ్చరిక చేస్తున్నారు. దానికి లోబడతామా లేదా మనకు నచ్చినట్టుగా జీవిస్తామా అన్నది మన ఇష్టం. కానీ మనం జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు ఉంది అనే విషయం మాత్రం మర్చిపోకూడదు. అయితే ప్రభు హెచ్చరిస్తున్నారు, జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, మొదటి క్రియలను చెయ్యి అని. ఏ స్థితిలో నీవు పడిపోయావు, దేవునికి ఎలా దూరమయ్యావు, దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసిన ఆ పరిస్థితులు ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మారు మనసు పొందాలి. పాపం చేశాను అని గ్రహింపులోనికి వచ్చినప్పుడు మనలో కలిగే పశ్చాత్తాపము మారు మనసుకు దారితీస్తుంది. అలా మారు మనసుతో, పశ్చాత్తాప హృదయముతో తిరిగి దేవుని దగ్గరకు మనము చేరాలి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తన తండ్రి దగ్గరకు చేరాడో అలాగే నీవు నేను తండ్రి దగ్గర కోల్పోయిన ప్రేమను, మొదటి ప్రేమను కొనసాగించాలి, తిరిగి పొందుకోవాలి. కాబట్టి మనందరము కూడా మారు మనసు హృదయముతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ మనందరి జీవితాలు, కుటుంబాలు కూడా వెలుగుమయంగా ఉండాలి అని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మేము ఏ స్థితిలో మీకు దూరం అయ్యామో ఆ స్థితిని మరలా జ్ఞాపకము చేసుకుని మారు మనసు హృదయముతో ప్రభువా నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టి యేసయ్య నీ చిత్తానుసారంగా నీ ఆజ్ఞ